ప్రత్యేకమైన మాటలు, మన క్రియలు, మనం పరిశుద్ధంగా మనం బ్రతకాలి. ఎందుకంటే ప్రజలు మనను గమనిస్తున్నాం అనమాట. దేవుడు మనం చూస్తున్నాము. అలాగే ప్రియులారా, మనం దగ్గర ఉన్న ప్రజలు మనను చూస్తారు. మన ఒక మాటలు, మన ఒక చూపు, మన ఒక విధానాలు. అప్పుడు సాక్ష్యం లేదు అంటే ప్రియులారా, వారు మనం సాక్ష్యం లేని బ్రతుకుని బట్టి వారు ప్రియులార ప్రభు దగ్గర రావడానికి అడ్డుపడతాయి అనమాట. కాబట్టి మన జీవితం ఎలాగుంది, మనం బ్రతుకు ఎలాగుంది. కాబట్టి కొన్ని ఏరియాలో మనం ఒకవేళ మాటల్లో గాని క్రియలో గాని తప్పిపోయిన స్థాయిలో ఒకవేళ ఉండే కూడా ప్రభు క్షమిస్తాడు. దేవునితో పాపాలు మనం ఒప్పుకోవాలి, ప్రభు క్షమిస్తాడు. యేసు రక్తంలో ఆధారపడిన దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. అయినప్పుడు కూడా ఎక్కడైతే మనకు లోపాలు వద్దని మనం చూసినట్లయితే మాటలో తొందరపడి మాట్లాడుకొని ఆ మాటలు కావచ్చు, తొందరపడి మాట్లాడుతున్న వారు కొందరు అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నది కావచ్చు, ఒకవేళ మన బలహీనత. కొందరికి ప్రియులారా మనం చూసినది తొందర కోపం వస్తుంది అనమాట, అది కావచ్చు. కొందరికి ప్రియులారా అభయంకరమైన ఆలోచన లేదని చూపు కావచ్చు. కాబట్టి మన జీవితంలో ఉన్న ఏ కొదువైనా సరే ప్రియులారా, అది మనం ప్రభుత్వం చెప్పినప్పుడు ప్రభు పరిశుద్ధాత్మధుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మన బలహీనత ఏదైనప్పుడు కూడా దేవుడు దాన్ని ఓవర్కమ్ చేసే కృపదేవుడు అనుగ్రహిస్తాడు. దురాశ దాన్ని ఓవర్కమ్ చేసే కృపదేవుడు అనుగ్రహిస్తాడు. కోపం అయితే దాన్ని జయించే అంటే సాత్వికమైన మనసు, ప్రేమతో నింపబడిన మనసు దేవుడు అనుగ్రహిస్తాడు. అపవిత్రమైన జీవితం అయితే ప్రియులారా మనకు పరిశుద్ధ దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రభువులో మనకు అన్ని ఉంది అనమాట. కాబట్టి మనం ఆధారపడాలి. లేదు కాబట్టి ప్రియుల ప్రాముఖ్యమైన విషయం, మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధంగా వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా మనం మనల్ని ఎలాగ బ్రతకాలని మనం నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే సాక్ష్యం చాలా ప్రాముఖ్యం, సువార్త చాలా ప్రాముఖ్యం. అలాగే మనం సాక్ష్యం కలిగిన పరిశుద్ధమైన మన బ్రతుకు, మాటలు, క్రియలు చాలా ప్రాముఖ్యం. ఈ కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే పోయిన వారం ఒక ఆంటీ మా దగ్గర ప్రార్థనకి అప్పుడప్పుడు వస్తారు. మధ్యలో కొంచెం బిజినెస్ ని బట్టి రావడం తగ్గింది. సమస్య వచ్చింది అనమాట, శోధన వచ్చింది. తన భర్త కొంచెం కాదు, తన భర్త త్రాగినప్పుడు లొల్లి వచ్చింది. భార్య కూడా ఏం చేశారు, తన భర్తను కొట్టేయమన్నమాట. తన భార్య ఏమో రక్షణ పొందిన స్త్రీ అనమాట. రక్షణ పొంది బైబుల్ రక్షణ పొందిన స్త్రీ అనమాట. ఏదైనా తనకు భార్యకు మనుషులు కదా కోపం వస్తాయి కొన్నిసారి. కాబట్టి కొన్నిసారి భర్త కోపం వస్తాయి, కొన్నిసారి భార్య కోపం వస్తాయి. సరే, ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులరా గొడవ జరిగింది. కానీ ప్రియులరా అప్పుడు సాక్ష్యం పోయింది. అంటే నేను ఉదాహరణ చెప్తాను అనమాట. అంటే మనం అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతాయి అనమాట. అందుకొరకు యేసు స్పష్టంగా చెప్పారు, మెలకువగలిగి ప్రార్థన కలిగి ఉండాలి. అంటే మన ఆత్మ బలంగా ఉండాలి. ఎప్పుడు శోధన వస్తుందని మనం చెప్పలేదు, ఎప్పుడు ఎవరు మనం తిట్టుతారని చెప్పలేదు. మనం అనుకున్న టైంలో కాదు. మనం అనుకున్న టైంలో అంటే మనకు మన ఆ టైంలో సిద్ధపడి ఉండడానికి అవకాశం ఉంది. కానీ అనుకోని కొన్ని టైంలో కావచ్చు కొందరు మనం తిట్టేది, లేదంటే మనకు ఎదురంగా ఒక అబద్ధాలు చెప్పేది, ఒక దూషణ మాట చెప్పేది. కాబట్టి ఆ టైంలో ప్రియులారా మన ఒక బిహేవియర్, లేదంటే మనం ఎలాగే మనం స్పందిస్తున్నామా చాలా ప్రాముఖ్యం అన్నమాట. అప్పుడు మనం సాత్వికంతో ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. కొన్నిసారి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం భార్య చెప్పిన దానికంటే ఎక్కువ మాటలు మనకు వచ్చేస్తాము, కోపం మనకి ఇంకా ఎక్కువ ఇంగ్రెస్ అవుతాము. అప్పుడు ఏమవుతుంది ప్రియులారా, సాక్ష్యం కోల్పోతాయి అనమాట. సాక్ష్యం లేని పరిస్థితుల్లోనికి వస్తాయి. కాబట్టి అందుకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, మనం ఎల్లప్పుడూ ఆత్మానుసారంగా బ్రతకాలి. సెల్ఫ్ కంట్రోల్ మనకు ఉండాలి అనమాట. సెల్ఫ్ కంట్రోల్ చాలా ప్రాముఖ్యం. మన క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యం, మన జీవితం చాలా ప్రాముఖ్యం అనమాట. మన లైఫ్ అంటే జీవితం విధానాలు చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవుడు గొప్పవాడు. దాన్ని బట్టి మాత్రం కాదు, ప్రజలు దేవుడు మనల్ని వాడుతున్నామన్నమాట. స్వార్థ కొరకు మనల్ని దేవుడు పిలిచారు. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మనం 2 కొరింథీయులు 5వ అధ్యాయంలో రాయబడింది, మన దేవుని ఒక క్రిస్తు ఒక ప్రియులారా రాయబారులుగా దేవుడు మనం నిలబెట్టారు. క్రైస్ట్ అంబాసిడర్స్, అంత గొప్ప స్థాయి ప్రియులారా మనకు దేవుడు అనుగ్రహించామన్నమాట. అంటే మన బాధ్యత ఏంటది, అందరితో సమాధాన సువార్త, ప్రేమ సువార్త చెప్పి అందరినూ తండ్రి దేవునితో ప్రియులారా కనెక్ట్ చేయాలి. పాపాల కొరకు ప్రభు మరణించామని, అందరి పాపం కొరకు ప్రభు మరణించామని ఆ సువార్త ప్రకటించాలి. కాబట్టి మీరు ప్రభువును నమ్మండి, పాపక్షమానం ఉంది అని ఆ సమాధాన సువార్త, ప్రేమ సువార్త మనం చెప్పేవారుగా ఉండాలి. కాబట్టి చెప్పే ప్రియులారా మన జీవితం చాలా ప్రాముఖ్యమైన సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనలో కొన్ని కొదువులు ఉండవచ్చు, బాధపడకండి. మనం ఏం చేసుకోవాలి, ప్రభువులో ఆధారపడాలి. ప్రభు నాకు
మీన్ తొందరగా మాటలు వస్తున్నాయి, లేదంటే కోపం వస్తున్నాయి, లేదంటే దురాశ ఆలోచన వస్తున్నాయి, లేదంటే ఫియర్ వస్తున్నాయి. ఏదైతే మన సమస్య అది ప్రభుత్వ ప్రియులను మనం చెప్పాలి. ప్రభు తప్పకుండా ఆ సమస్య నుండి విడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులను మనకు నేర్పిస్తుంది మన డివైన్ న్యాచురల్ డివైన్ పవర్ రెండులో మనం ఎదగాలి అనమాట. డివైన్ పవర్ లో మాత్రం ఎదిగినా సరిపోలేదు, అంటే శక్తి, దేవుని శక్తిలో అభిషేకంలో ఎదగాలి. కానీ మన క్యారెక్టర్ కూడా చాలా ప్రాముఖ్యం అనమాట. కాబట్టి ప్రత్యేక పరిశోధనలో మనం ఎదగాలి అనమాట. కాబట్టి మన ప్రభు సహాయం చేస్తాడు. కాబట్టి డివైన్ క్యారెక్టర్, దేవుని గుణంలో మనం ఎదగాలి. అలాగే ప్రిల్లర డివైన్ పవర్ లో రెండులో మనం ఎదిగే వారికి ఉండాలని ప్రిల్లర పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది. అప్పుడు అనేకులు రక్షణ పొందుతారు. అంటే మన ఒక తప్పుడు మాటలు, తప్పుడు క్రియలను బట్టి కొందరు ప్రభు దగ్గరే రాకుండా అడ్డుపడుతుందాము. కాబట్టి ప్రియులారా మన దేవుని చేతుల్లో సమర్పిస్తాం. దేవా నన్ను పరిశుద్ధపరచము వాక్యానుసారంగా మీ సువార్త, హల్లెలూయా, సువార్త కొరకు నన్ను పిలిచిన దేవా, క్రీస్తు కొరకు నన్ను పిలిచిన దేవా, మీ రాజ్యం కొరకు నన్ను పిలిచిన, నన్ను ఎన్నుకున్న దేవా, నన్ను పరిశుద్ధపరచము. నన్ను మీ చిత్తానుసరంగా వాక్యానుసరంగా శుద్ధి చేసుకొని మీ చిత్తానుసరంగా ఈ అంత్యకాలములో, ఈ కడవరి కాలంలో నన్ను మీ చిత్తానుసరంగా వాడుకో ప్రభు అని ప్రార్థన చేశారు. తప్పకుండా దేవుడు ప్రియులారా మన కృప అనుగ్రహిస్తాడు. దేవుడు సాక్ష్యం కలిగి బ్రదైనట్టు నాకు మీకు దేవుడు యేసునామములో కృప అనుగ్రహించినాక ఒకరోజు కాదు, బ్రదైన రోజు దాకా ప్రియులారా పరిశుద్ధంగా వాక్యానుసారంగా బ్రదైనట్టు నాకు మీకు జీవగల దేవుడు యేసునామములో కృప అనుగ్రహించినాక. కాబట్టి మనం కోరుకోవాలి దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుంది, ఈ రక్షణ ఓడలోనికి ప్రియుల అనేకులు మనం తీసుకొని రావచ్చు అనమాట. కాబట్టి నోహ ఒక మాటను బట్టి ప్రియులారు తన భార్య, పిల్లలు, ప్రియులారు వారు దాదాపు 8 అందరూ కూడా కలిసి మరి అందరూ ఓడలో ప్రవేశిస్తూ ప్రియులారు మనం చూస్తున్నాం. నోహ ప్రియులారు మనం చూస్తున్నదే చాలా మందితో చెప్పామని ప్రకటించామన్నమాట. కానీ చాలా మంది నమ్మలేదు. నోహ తన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం దానిలో ప్రవేశించినట్టు ప్రియులారు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కాలంలో కూడా మనం యేసునామములో మన అనేకులతో సువార్త ప్రకటిస్తున్నారు. కొందరు నమ్ముతున్నారు, కొందరు నమ్మడం లేదేమో. కాబట్టి నమ్ముతున్న వారికి ప్రియులారా వారికి అది రక్షణ అనమాట, వారికి అది కాపుదలే అనమాట. కానీ రక్షణ పొందలేని వారు బైబిల్ గ్రంథం ప్రియులారా మనం చూడవచ్చు, వారు ప్రియులారా నాశనం అనమాట. కాబట్టి ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం, మనం రాష్ట్రం వరకు, దేశం వరకు అందరం రక్షణ పొందాలి, అందరం రక్షణ పొందాలి, రక్షణ ఓడలోనికి అందరం రావాలి. దాని యొక్క బాధ్యత ఆ కాలంలో ప్రియులారా మనం చూస్తుంటే నోహవుకు దేవుడు ఎలాగైతే బాధ్యత ఇచ్చారో ఈ కాలంలో, అంత్య కాలంలో, చివరి కాలంలో ఈ బ్రతుకుతున్న ప్రియులారా మనల్ని కూడా దేవుడు పిలిచామన్నమాట. కాబట్టి మనం సూచించాలి. చాలా సరే మనం అనుకున్నారు, దేవా నోహును దేవుడు చూశారు, నన్ను దేవుడు చూశారని మనకు కొన్నిసారి ఆలోచన. నన్ను కూడా దేవుడు చూశామన్నమాట, నిన్ను కూడా దేవుడు చూశాం, మనల్ని కూడా దేవుడు చూశామన్నమాట. హల్లెలూయా. అందుకొరకు మన సువార్త రక్షణ పొందే. హల్లెలూయా. అంటే దేవుడు నోహును ఎలాగో చూశారో, ఎలాగే ప్రియులారా అద్భుతంగా కాపాడారో, అలాగే దేవుడు నిన్ను కూడా పిలిచామన్నమాట. సువార్త ద్వారా పిలిచి యేసు రక్తం ద్వారా దేవుడు మనల్ని కడిగి మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా దేవుని కుమార్తె దేవుడు మార్చి, అది మాత్రం కాకుండా దేవుడే, పరిశుద్ధన దేవుడే, గొప్ప దేవుడే పరిశుద్ధాత్మ వలన వచ్చి మనల్ని నివాసం చేసుకొని ఇప్పుడు నిన్ను వాడుతున్నాం అనమాట. నోహును ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడారు, బాధ్యత ఇచ్చాము, అలాగ చేశామన్నమాట. కానీ నోహతో ఎల్లప్పుడూ దేవునితో నడిచామని రాయబడింది. కాబట్టి మనతో పాటు ఇప్పుడు దేవుడు ఉండడం మాత్రం కాదు, పరిశుద్ధాత్మ వలన మనలోనికి వచ్చి నివాసం చేస్తున్నాడు అనమాట. నాలో మీలో నివాసం చేయడం అంటే ఎంతో గొప్ప విషయం. దేవుడే తండ్రి కుమార పరిశుద్ధాత్మ తనేక దేవుడే, ఆత్మస్వరూప దేవుడే పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు వాక్యం ఏంటంటే ప్రియులారా మీరు అర్థం చేసుకోవాలి, మీలో ఉన్న గొప్ప విషయం ఏంటిది, మీ యొక్క గొప్పతనం ఏంటిది, దేవుడు మేలు ఉన్నాడు. అదే గొప్ప విషయం అనమాట. పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మ వలన మేలు ఉన్నాడు, ఎంతో గొప్ప విషయం అది. హల్లెలూయా. కాబట్టి ఎల్లప్పుడూ దేవుడు ఉన్నామన్నమాట, పర్మనెంట్ గా దేవుడు ఉన్నామన్నమాట. నిత్యం మనతో పాటు ఉండడానికి వరకు దేవుడు వచ్చామన్నమాట. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుడు చెప్పారు, నేను ఏమాత్రమైన విడువను, ఎన్నడూ ఎడబాను. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ మీ చేతిలో డబ్బు తక్కువ ఉండవచ్చాము, ఆస్తిపాస్తులు తక్కువ ఉండవచ్చాము, కానీ మనకున్న గొప్పతనం, దేవుని బిడ్డలకున్న గొప్పతనం ఏంటంటే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే మన ఆస్తి, దేవుడే మనం ఆస్తి. దేవునికి స్తోత్రం. దేవుడే మనం, హల్లెలూయా. దేవుడే మనం ఆధారం, దేవుడే మన ఆశ్రయం. హల్లెలూయా. కాబట్టి అది గొప్పది. కాబట్టి ఇప్పుడు మీరు ఏమీ లేని వ్యక్తి కాదు. కొందరు ఆలోచన, నాకు ఏమీ లేదు, అది లేదు, కొందరితో కంపేర్ చేసుకొని బాధపడతారు. కాబట్టి వీరితో మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా గొప్ప విషయం ఏంటంటే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన సువార్త రక్షణ పొందిన మీలో గొప్ప దేవుడు ఉన్నాడు. ఆ గొప్ప దేవుడే మనం
ఆమె హల్లెలూయా ఆస్తి దేవునికి స్తోత్రం. ఆ గొప్ప దేవుడే మనల్ని సొత్తుగా మార్చామన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఉండడం ఎంతో గొప్ప ధన్యత. కాబట్టి నోవహు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే దేవునితో కలిసే ప్రతిగా ఈ కాలంలో అంత్యకాలంలో కడవరి కాలంలో ఉన్న మనం పరిశుద్ధమైన జీవగల దేవునితో కలిసి బ్రతకడం ఎంతో గొప్ప ధన్యత. కాబట్టి క్రిస్తు లోనికి వచ్చిన ప్రియులరా, క్రిస్తు ఆ ఓడలోనికి వచ్చిన రక్షణ ఓడలోనికి వచ్చిన ప్రియులారా, నాకు మీకు నాశనం లేదు, నాశనం అయిపోలేదన్నమాట. అందుకొరకే ఆ యోహాను సువార్త 3:16 స్పష్టంగా రాయబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు తన అద్వితీయ కుమార్ని దేవుడు అనుగ్రహించాం. దేని కొరకు అనుగ్రహించాము? నాశనం ఆకుండా ఉండడానికి కొరకు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా జీవగల దేవుని నమ్ముతున్న మీరు నాశనం అయిపోలేదు. సమస్యలు ఏది వచ్చినా ప్రియులరా మీరు నాశనం అయిపోలేదు. యేసునామములో హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమార్నిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నాశనం అయిపోలేదన్నమాట. నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అప్పుడే క్రిస్తువును కలిగిన క్రిస్తులో ఉన్న క్రిస్తు రక్షణ ఓడలో ఉన్న నీవు నేను నాశనం అయిపోలేదు. సమస్యలు ఏది జరిగినా కానీ మనం నాశనం అయిపోలేదు. మీరు నాశనం అయిపోలేదు అనమాట.